హాయ్ అండి సతీష్. ఈ వారం 14వ వారం నామినేషన్ల ప్రక్రియ ఏంటంటే గత సీజన్ల కంటే భిన్నంగా గత సీజన్లో ఏంటంటే ఆ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయాక ఓకే, ఎవరు మిగలకపోయినా అందరూ నామినేట్ అయిపోయాడని చెప్పేవాడు. బట్ ఈసారి ఏంటంటే ముందు అందరూ డైరెక్ట్ నామినేట్ అని చెప్పేశాడు బిగ్ బాస్. ఇదైతే జరుగుతుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫోటో బర్నింగ్తో ఒక టాస్క్ అయితే ఇస్తాడు. అంటే ఆ నామినేషన్లు అప్పుడు జరగాల్సిన ఆర్గ్యుమెంట్, హీటెడ్ డిస్కషన్స్ అన్ని కూడా పాయింట్స్ చెప్పుకునేది చేసుకునేదంతా ఈ ఫోటో బర్నింగ్ అని ఒక టాస్క్ ఇచ్చి ఇదేంటంటే సెకండ్ ఫైనలిస్ట్ కోసం అని చెప్పేసి కూడా ఉండబోతుంది. దీంతో పాటు ఓట్ అపీల్ కోసం కూడా మరొక టాస్క్ అయితే పెడతాడు. అయితే ఈ ఫోటో బర్నింగ్ అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అక్కడ జరగలేదు, నామినేషన్లు అయితే డైరెక్ట్ పెట్టేసినా ఇక్కడ మాత్రం గట్టిగా నువ్వెందుకు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి, ఎందుకు ఇప్పుడు అవినాష్ ఫస్ట్ అయ్యాడు కనుక దీనికోసం గట్టిగానే డిఫెండ్ అయితే చేసుకోవాలి, వాళ్ళు అఫెండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కనుక ఇట్లా ఉంటుంది. మరి ఈ ప్రాసెస్లో నాకున్న అప్డేట్ ప్రకారం అవినాష్ ఏమో విష్ణుకి చేస్తాడు, విష్ణు ఫోటో బర్నింగ్, అట్లాగే విష్ణు గౌతమ్ని, గౌతమ్ ఏమో నిఖిల్ని, అట్లాగే నిఖిల్ ఏమో రోహిణిని, ఇట్లా జరిగింది ఈ ప్రాసెస్. అయితే ఇది గార్డెన్ ఏరియాలో పెట్టేటప్పుడు వర్షం ఎక్కువగా పడడంతో ఈ ప్రక్రియ మధ్యలో ఆగిపోయిందంటే ఆగిపోయిన తర్వాత ఇంకొక హైలైట్ ఏంటంటే నబీల్ ప్రేరణ మధ్య జరుగుతుండగా ఈ వర్షం వల్ల డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఆగిపోయి తర్వాత యాక్షన్ రూమ్లోకి పిలిచి బ్లాంక్ చెక్స్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇచ్చి అమౌంట్ రాసుకోండి అని చెప్పి రాసుకోమంటే వాళ్ళు అమౌంట్ రాసుకున్నారు ఇద్దరు. మరి ఎవరు ఎంత రాసి ఉంటారో మీరు అయితే గెస్ చేయండి. జస్ట్ అట్లాగే ఆ వీడియో చూసే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా అకౌంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా ఫాలో కండి. అయితే వీళ్ళిద్దరూ నబీలు ప్రేరణ చెక్స్ మీద నబీల్ 15 lakhs రాస్తాడంట, ప్రేరణ 4 lakhs అమౌంట్ అయితే రాస్తే బిగ్ బాస్ తర్వాత మీరు చాలా ఎక్కువ అమౌంట్ రాశారని చెప్పి చించేస్తాడంట. మరి ఆయనే కదా బ్లాంక్ చెక్స్ ఇచ్చి రాసుకుంటుంటే మరి రాసుకుంటారు కదా వాళ్ళు. మరి తర్వాత ఇంత లిమిట్ ఏదని చెప్పాడా, లేకపోతే ఎట్లా ప్రాసెస్ జరిగింది, మరి అది బ్లాంక్ చెక్స్ ఇచ్చి రాసుకోమంటే మరి రాసుకుంటారు. మరి ఎందుకు ఎక్కువ అన్నాడు ఏంటంటే మనం తర్వాత ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే సరే ఇట్లా జరగబోతుంది ఈరోజు ప్రాసెస్ అంతా. అయితే ఇంకోటి ఏంటంటే సీజన్ లైవ్ ఇప్పుడు చూస్తూ ఉంటే డల్గా ఉంటుంది. ఎందుకు అంటే సూపర్ హిట్ ఫార్ములాస్ అన్ని ఈ సీజన్లో లేపేశాడు. మెయిన్ ఈ సీజన్ కొద్దిగా డల్ అయిపోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే. పైగా గత సీజన్లో ఆడియన్స్ బాగా కనెక్షన్ వచ్చి మంచిగా సూపర్ డూపర్ హిట్ అయిన ఫార్ములాలు కొన్ని మిస్ అయిపోయింది. ఇప్పుడు అందులోకి నిన్న పృథ్వీరాజు మన తేజ అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా డల్ అయిపోయాయి. ఎందుకు అందరూ నోరు విప్పడానికే ఇష్టపడరు. ఆ మూలకులు ఈ మూలకులు అక్కడొకలు ఇక్కడొకలు ఏదో కాస్త హడావిడి చేస్తుంది అవినాష్, ఆయనతో కలిస్తే రోహిణి తప్ప మిగతా వాళ్ళందరూ అసలు పలికే బంగారం అయిన మాదిరిగా మౌనవ్రతం పాటిస్తున్నారు మాదిరిగా కూర్చుంటున్నారు తప్ప కంటెంట్ అస్సలే. ఇలాంటప్పుడు బిగ్ బాస్ కంప్లీట్గా ఏవో ఒక టాస్క్లు ఇచ్చి ఆడించి హడావిడి చేయొచ్చు కదా, ఊరికే అలాగా మూల కూర్చోబెట్టే కంటే. ఎందుకంటే ఇట్లా లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు ఇంకా డల్ అయిపోతుంది అనిపిస్తుంది. గత సీజన్లో ఫ్లేవర్ అయితే మిస్ అయిపోతుంది. ఇప్పుడు సీక్రెట్ టాస్క్లు ఇచ్చేవాడు, అప్పుడు సీక్రెట్ టాస్క్లు ఇస్తే చాలా బాగుండేది. ఎవరికి ఇచ్చినా సరే హైలైట్ అవుతుండేది, చాలా హైప్ వచ్చేది, మంచి ఇంట్రెస్టింగ్ వచ్చేది. వాళ్ళు ఎట్లా చేస్తారు, అందరిని అనుమానించరు, అసలు వాళ్ళు మిస్ అయిపోవడం, ఇవన్నీ చాలా చాలా హడావిడి ఉండేది. ఇప్పటికైనా ఇంతమంది 7 ఉన్నారు, ఇచ్చింటే బాగుంటుంది కదా. 7 ఇచ్చుంటే ఇంకా హైలైట్ అయింది. అసలు గందరగోళం మామూలుగా ఉండదు. ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేసేస్తుంటారు స్కిల్స్. పోనీ కనీసం ఇలాంటప్పుడు కూడా పోనీ 7లో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఎవరికో ఒకరికి ఏదైనా ఇచ్చున్నా బాగుండేది. ఈ సీజన్లో ఎటు ఇవ్వలేకపోయాడు. పోనీ ఇప్పుడైనా ఈ 2 వారాలను ఇచ్చింటే బాగుండేది. అలాగే సీక్రెట్ నామినేషన్లు ఎంత ఇంట్రెస్ట్ ఉండేది. నేను మొన్న బ్రష్ పెయింటింగ్ టాస్క్ అప్పుడు కూడా లోపల పెట్టాడు కనుక ఎవరికి వేశారు ఏందో చెప్పకుండా తర్వాత అన్న చెప్పుకుంటే బాగుండేది అనుకుంటే అప్పుడు కూడా సీక్రెట్ నామినేషన్లు ఏ సీజన్లో పెట్టినా కూడా సూపర్ హిట్. అది ఒకటి మిస్ అయిపోయినాం ఈ సీజన్లో. అట్లా ఉంటే బాగుండేది. అలాగే వీకెండ్ బిగ్ బాంబ్స్ అవి కూడా చాలా బాగా ఉండి తర్వాత ఏంటి ప్రతి వారం ఈ వీక్లీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని వరస్ట్ ఇచ్చేటప్పుడు చాలా కంటెంట్ వచ్చేది. ఆ కంటెస్టెంట్స్లో ఫైర్ వచ్చేది, ఇండివిజువల్టీ అనేది బయటపడేది. అసలు ఇది క్లాన్ టు క్లాన్ పెట్టిన తర్వాత కూడా ఆ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్కి ఇవ్వకపోవడం వల్ల అప్పుడేమయ్యేది, ఇండివిజువల్గా ఆడుకున్న గ్రూప్ కోసం వాళ్ళ టీం కోసం ఆడేటప్పుడు 2 టీంలు వేసుకుని ఇట్లా ఆడేటప్పుడు ఇంత చేసినా నా ఎఫెక్ట్స్ గుర్తించకుండా నాకే వరస్ట్ అంటారా. సరే అపోనెంట్ టీం అంటే ఓకే, మరి సొంత టీం వాళ్ళు కూడా అంటారా. ఎట్లా అని చెప్పి జైలుకి ఆ వీక్లో పంపిస్తే వాళ్ళ నుంచి చాలా ఫైర్, ఫ్రస్ట్రేషను, కంటెంట్ ఎలిమినేషన్ కోసం, నామినేషన్ల కోసం మంచి మంచి పాయింట్లు అన్నీ వచ్చాయి. అదొకటి మిస్ చేసేసాడు. ఒక్క మణికంఠను మాత్రమే ఏదో పెట్టాం అన్నట్టుగా ఒక్కడ మాత్రం వెళ్ళాడు తప్ప ఆయన కూడా ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉండే కంటెస్టెంట్గా ఆ జైలు చుట్టూ తిరిగి జైలు కొడతానే అనే మాదిరిగా ఎందుకు కానీ అలా ఇదైంది తప్ప ఇంకా అది కూడా లేకపోయాయి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ సీజన్లో ఇంకోటి బాగున్నది ఏంటంటే ప్రైజ్ మనీ 0తో మొదలుపెట్టి అలా 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 పెంచుకుంటూ ప్రక్రియ అయితే బాగుంది. ఒక 60 లక్షలకైనా చేరొచ్చు. మరి దాంతోపాటు కారు ఇదంతా మంచి అమౌంట్. కాకపోతే మరి అదే ఎవరైతే విన్నర్ మెటీరియల్ వాళ్ళకి ఇస్తేనే బెటర్. మళ్ళీ ఇందులో మళ్ళీ కోతలు కోసి సరే ఒక 60 వరకు తీసుకెళ్ళాకో కనీసం 1/2 కోటి అనేది 50 లక్షలు అనేది కంప్లీట్గా విన్నర్కి ఇచ్చేస్తే బెటర్. లేకపోతే మళ్ళీ
ఆ ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే గత 3 సీజన్ల నుంచి చూస్తూ ఉంటే ఏముందిలే అనే పరిస్థితి వచ్చేస్తుంది. ఓటీటీ నుంచి సీజన్ 6 నుంచి ఎట్లా అది పంచుకుంటూ పోతే లాస్ట్‌లో వీకెండ్ హోస్ట్ వస్తాడు. బతిమిలాడి మరి చేతులు పెడతారు. బాబు కన్నా, చిట్టి, బంగారం నువ్వు తీసుకోపోతే కుదరదు. నువ్వు తీసుకోవాల్సిందే. వాళ్ళు చెప్పినా లేదు సార్ నాకు ఆడియన్స్ ఓట్లేదు సపోర్ట్ అని చెప్పి అబ్బబ్బే! విన్నర్ కప్ మాత్రమే వెళ్తది. నువ్వు మాత్రం డబ్బులు తీసుకోవాల్సిందే. మరీ టూ మచ్ అది ఒక సీజన్ అయితే. మర్చిపోలేరు బిగ్ బాస్ ఆడియన్స్. దాంతో చాలా వరకు ర్యాపో షోతో ఉండే కనెక్షన్ కూడా మిస్ అయిపోద్ది. ఎమోషనల్‌గా ఒక కనెక్షన్ అనేది ఏంటిది ఇలా చేస్తున్నారు? మరి అంత బతిమిలాడిస్తారేంటి? పోయిన విన్నర్‌కేమో 0 చేసి రన్నర్‌కేమో ఇట్లా ఇస్తారని ఒక నెగెటివ్ వైబ్రేషన్ వచ్చేస్తది. మరి ఈ సీజన్‌లో అయినా సరే అలాంటివన్నీ ఏం చేయకుండా ఎటు ఒక 60 లక్షలు పైనే వస్తది గనుక విన్నర్ మనీ విన్నర్‌కి పెట్టి మిగతా వాళ్ళకి కూడా ఆ సూట్ కేసులో పెట్టి ఓ 10, 15, 20 లక్షల వరకు పెడతారు గనుక సో అట్లా పెడితే బెటర్. అది మాత్రం వాళ్ళకి ఫిక్స్‌గా అట్లా ఉంచి చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇవన్నీ ఉంటే మళ్ళీ మజా వస్తది. నెక్స్ట్ సీజన్‌లో కూడా ఎలివేషన్ వస్తది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టేస్టీ తేజ గురించి కూడా మాట్లాడాలి. ఎంత పర్ఫెక్ట్‌గా గెస్ చేస్తాడంటే హౌస్ నుంచి వచ్చి అలా నేరుగా బిగ్ బాస్‌కి వెళ్లి అందులో కూడా మాట్లాడి తర్వాత బయటకు వచ్చాక తర్వాత బయట ఏం జరుగుతుందని తెలుస్తుంది కదా! బట్ హౌస్ రాకముందే బిగ్ బాస్‌లోనే చాలా వాలిడ్ పాయింట్స్ ఇప్పుడు హౌస్ బయట ఏం జరుగుతుందో ఆడియన్స్‌లో ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్‌గా అనలైజ్ చేయగలిగాడు ఈయన. ఎట్లా చేస్తాడంటే నువ్వు నాగార్జున సార్ ముందు నేనుండాలి, నా ముందు పేరెంట్స్ ఉండాలి అని అన్నావు కదా అని ఆయన అడిగితే హోస్ట్ ఏమంటాడంటే ఓట్ బ్యాంక్ అనేది హీరో పర్సనాలిటీస్‌కి వీళ్ళందరికీ ఆరాధించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు కొద్దిగా ఎలివేషన్ ఎక్కువ ఉంటది. కమెడియన్స్‌కి ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు చేస్తారు. సో మాకు తక్కువ ఉంటది. అంటే మరి మీకు ఏమైనా ఉండదా? మీరు మరి ఎంటర్‌టైనర్స్ అంటే ఆయన కూడా కరెక్టే. ఒక రకంగా టేస్టీ తేజ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఇంతవరకు నెట్టుకొచ్చాడు. కానీ నాకు ఓటింగ్ చాలా నేను ఫైనల్ వరకు ఉండాలంటే ఇంకా పోటీ ఎక్కువ ఉంటది కనుక అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పాడు. అయితే ఇది ఒక రకంగా 100% ఫ్యాక్టే టేస్టీ తేజ చెప్పింది. హీరో పర్సనాలిటీలు లేకపోతే ఏమది ఆహ్ సీరియల్స్‌లో కావచ్చు, లేకపోతే మామూలుగా బయట ఫాలోయింగ్, ఫ్యాన్ పేజ్‌లు ఇవన్నీ ఉండేవాళ్ళకి అది కొద్దిగా ఎలివేషన్ ఎక్కువ ఉంటది. కాకపోతే వీళ్ళు చేసే పొరపాటు ఏంటంటే, ఇప్పుడు కామెడియన్స్ అని, ఎంటర్‌టైనర్స్ అని ఇట్లా ఈ జోనర్‌లో వీళ్ళు ఒక గిరి గీసుకొని ఉండిపోతారు. అంతకు మించి ఇప్పుడు మొన్న అవినాష్ ఆడాడు. ఆ ఎలివేషన్ రాలేదా? టాస్కుల్లో ఆడలేదా? రోహిణి ఆవిడ విల్ పవర్ నమ్ముకొని ఆవిడ సీరియస్‌నెస్ తేలేదా? ఆ సెంటిమెంట్, ఎమోషనల్ అవన్నీ కూడా పండితే కామెడియన్ లేదు, హీరో లేదు ఎవరైనా అవుతారు. కాకపోతే వీళ్ళు మెయిన్ చేసేదేంటంటే సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఉండిపోతారు. ఇప్పుడు టేస్టీ తేజ కొంత బెటరే. ఓపెన్ అయితాడు, పాయింట్‌లయితే చెబుతాడు. గత సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా బెటర్. ఇంకా ఆ ఎలివేషన్ రావాలన్నా, ఆడియన్స్‌తో ఒక ఎమోషనల్ కనెక్షన్ రావాలన్నా సరే, అది కమెడియనా, హీరో అని కాదు గానీ, ఆ సిట్యుయేషన్స్ బట్టి ఆహ్, ఎలివేషన్ అది వచ్చేటట్టుగా వాళ్ళ గేమ్ ఓపెన్‌గా ఆడితే బెటరు. కానీ వీళ్ళు చేసే పొరపాటు ఏంటంటే మెయిన్ అలా వీళ్ళే ఫిక్స్ అయిపోయారు చూసారా? మన కమెడియన్స్‌కి ఏం ఉండదులేరా, మనం ఏదో వచ్చాము ఉన్నన్నాళ్ళు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసి వెళ్ళిపోదాం అనే ధోరణిలో ఉంటారు తప్ప, ఎంటర్‌టైన్ చేద్దాం, కప్పు కొడదాం, అన్ని రకాలుగా ఎమోషనల్ జర్నీగా కనెక్ట్ అయితారు గనుక దాని మీద ఎక్కువ ఉండదు వీళ్ళకి. జర్నీలో బేస్‌కి చూసుకుంటే. వీళ్ళే సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఉండిపోవడం వల్ల లాస్ అయితా ఉంటారు. లేకపోతే ఏముంది అదంతా ఉంటది. ఇప్పుడు ఆయన అన్నట్టు ఒక రకంగా ఆ మిగతా వాళ్ళకి ఆ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు నిఖిల్‌కి గావచ్చు, లేకపోతే విష్ణుప్రియ గురించి కూడా అదే మాట్లాడారు. "ఏందన్న ఎలా ఆడేస్తుందని? ఏంది నాకు అర్థం కాదు. ఏం చెప్పాలన్నా?" అంటాడు. ఆ ట్రాక్ అంటే మనకు చిరాకుగా ఉందన్న. నాకైతే చాలా చిరాకుగా ఉందన్న. కాకపోతే మరి ఎట్లా ఉండిందంటే, "ఏం చెబుతావన్నా? ఏం చెప్పాలసల? ఏం నడుస్తుంది బండి ఏదో ఎలా ఎళ్ళిపోతుంది అంతే. తెలియని పర్సన్‌గా వస్తే 4, 5 వారాలకి ఔటు. తెలిసిన ఆమె కాబట్టి బాగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆవిడ ఆటని ఇంతవరకు వచ్చిందన్న మాదిరిగా ఇప్పుడు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అంటే వాళ్ళు ఆడే ఆటతో సంబంధం లేదు. వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ ఉంటది అని లెక్క చెబుతున్నాను. నాలాంటోళ్ళకి అంత ఎక్కువ రాకపోవచ్చు. పృథ్వీరాజ్‌కి గూడా మరి వాళ్ళిద్దరి వల్ల ఆ జర్నీ కనెక్ట్ అయ్యిందో మరేందో గాని నాకైతే నచ్చలేదని చెబుతాడు ఓపెన్‌గా. అంటే ఇంకోటేం చెబుతాడంటే టాప్ 5 బయట ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అట్లాగే చెప్పుకొచ్చాడు. ఏమి అలాగే ఇంకోటేంటి 'తేజ' సందీప్ మాస్టర్‌ని అప్పుడు నువ్వు నామినేట్ చేసావు కదా! మరి రోహిణికి ఎందుకు చేయలే? ఒక్కసారి కూడా నామినేట్ కాలేదు కదండీ! మీరు అవ్వచ్చు కదా! ఒకసారి అనంటే, రోహిణిని కూడా అదే పాయింట్‌లో చెప్పి చేయొచ్చంటే ఊరుకో అన్న లాస్ట్ సీజన్‌లో చేసిందే ఇంకా చిల్లరగా ఆడేవాడిని అలాగైతే లేదు కదా! అప్పుడు ఫెయిల్యూర్ అనేవి ఇప్పుడు చేయకూడదు కదా! అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు చేయకూడదు కదా! అంటే అతనికి కూడా అర్థమైంది. అప్పుడు చిల్లరగా ఆడానని, ఇంకా చిల్లరగా ఆడేవాడిని అని కూడా చెబుతున్నాడు. అంటే ఈసారి అట్లా ఆడలేదు మెచ్యూర్డ్‌గానే ఆడాను. సో, అట్లా చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఆవిడ పెర్ఫార్మెన్స్ కుమ్మేస్తుంది. రోహిణి ప్రూవ్ చేసుకుంటుంది. అలాగే అవినాష్ కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. నిజంగా నక్కతోక నొక్కుతున్నట్టు ఉంది. 8 వారాలు, 6 వారాలతో ఇమ్యూనిటీ అంటే మామూలు విషయం కాదు. కష్టం ప్లస్ అదృష్టం. అంటే ఇక రోహిణి విషయంలో కూడా ప్రూవ్ చేసుకునేటప్పుడు ఇంకెట్లా చేస్తాను? ఆమె కంటే పెద్ద పాయింట్లు వేరే ఎవరైనా ఉండేటప్పుడు అటే కదా చేస్తానని కూడా అది లాజిక్ మంచిగానే చెప్పాడు. సమర్థించుకున్నాడు. ఇంకా ఆమె కంటే పెద్ద మిస్టేక్స్ జరిగేటప్పుడు అటే కదా చేస్తాడు. అటుగా నబీల్ గేమ్ గురించి కూడా ఎగ్జాక్ట్‌గా మనం బయట నుండి చూసేటప్పుడు ఎట్లా అనిపించింది పర్ఫెక్ట్‌గా చెప్పాడు. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చాక ఆ ఫ్యామిలీ వీక్ ఫ్రెండ్స్ వచ్చి చెప్పడంతో పూర్తిగా కన్‌ఫ్యూజ్ అయిపోయి తనకు తాను డౌన్ చేసుకున్నాడు. అంటే ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతుంది. తీవ్ర అయోమయానికి గురైపోయి ఏదో చేసేయాలి అన్న తపనతో ఆ నామినేషన్ పాయింట్ల కంట
యాక్షన్స్ ఎక్కువైపోయినాయి, అది కూడా డౌన్ అయ్యింది. దానివల్ల కూడా ఇప్పుడు వారం అయితే ఓటింగ్ నేను ఆల్రెడీ న్యూస్ బాల్ మార్నింగ్ పెట్టి చూడండి, చాలా డేంజరస్లో ఉన్నాడు, అవుట్ అయిపోతాడేమనే పరిస్థితి ఉంది. వారం టాప్ 5లో ఉంటాడా వెళ్తాడనే పరిస్థితి వచ్చింది. అలాగే ఇంకోటి ఏంటి, గౌతమ్ టాప్ 2లో ఉంటాడు, ఇంకా బాగా ఆడితే విన్నర్ కూడా అవుతాడేమో అనిపిస్తుంది. ఇంకా వైల్డ్ కార్డులు వస్తే విన్నర్ అవ్వరు అనే నానుడు కూడా తీసేసి వైల్డ్ కార్డులు వచ్చినా గెలుస్తారు అనే మాదిరిగా ఉంటుంది. ఆ సీజన్కి ఈ సీజన్కి చాలా మెచ్యూర్డ్గా ఉందని కూడా చెబుతారు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ సీజన్ బేసిక్గా పిఆర్ కంప్లీట్గా వాళ్ళ చేతిలోనే ఉంది అని చెప్పొచ్చు, నో డౌట్ అది. లేకపోతే జనరల్గా వైల్డ్ కార్డులు వచ్చేటప్పుడు ఇక్కడ టేస్ట్ తేజ్ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఏంటంటే టాప్ 5లో ఉండడమే కష్టం అన్నట్టుగానే ఉంటుంది. టాప్ 5 వరకు వస్తే అబ్బా బాగా వచ్చారు, బాగా జర్నీ చేయాలి, అట్లాంటిది విన్నర్ మెటీరియల్కి కూడా అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా వీళ్ళు వచ్చిన తర్వాత, షోకి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఈ సీజన్కి పర్టికులర్గా ఒక ఎలివేషన్ వచ్చింది, నో డౌట్. బాగా హైప్ అయితే వచ్చింది, ఒక హడావిడి వచ్చింది. మళ్ళీ వీళ్ళందరూ తగ్గిపోతున్నప్పుడు చూడండి మళ్ళీ డల్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే వీళ్ళందరూ రావడం పోవడం అనేది. అయితే ఒక వైల్డ్ కార్డులా లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఈ సీజన్ బేసిక్గానే ఎక్కువగా పిఆర్ చేతిలోనే ఉంది, నో డౌట్. ఆయన ఇందాక అంటాడు కదా స్టార్టింగ్లో, ఓటు బ్యాంకు హీరో పర్సనాలిటీస్కి ఎక్కువ ఉంటాయండి, లేకపోతే మాలాంటి కమెడియన్స్కి తీసుకోరండి అని అంటే, నేను అక్కడ దానికి ఏమన్నానంటే, ఈ సీజనే ఎక్కువగా ఆడియన్స్తో కనెక్షన్ అనేది ఎమోషనల్గా కంటెస్టెంట్స్ పరంగా వాళ్ళకి రాలా. వీళ్ళు కమెడియన్స్గా వీళ్ళు కూడా కనెక్షన్ తెచ్చుకోవచ్చు ఎమోషనల్గా, కానీ మిగతా వాళ్ళకు కూడా పెద్దగా రాలా. కాకపోతే రీజన్ ఏంటి అంటే, మెయిన్ ఏంటంటే వాళ్ళు ఆడిన ఆట సేఫ్ గేమ్గా, సేఫ్ ప్లేయర్గా ఆడుకుంటూ రావడం వల్ల కూడా కనెక్షన్ రాలే. కాకపోతే బయట నుండి ఖచ్చితంగా పిఆర్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏముందో, 10 కాలేజీలు మాట్లాడుకొని చక్కగా బ్రహ్మాండంగా ఓట్లు అయితే వేయించుకుని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రకరకాలుగా అది గేమ్ చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. అయితే బయటకు వచ్చాక మళ్ళీ అతను క్లియర్గా చెప్పాడు ఈ గౌతమ్ ఆట గురించి కూడా, ఏంటి నాకు అక్కడ అనిపించింది నేను చెప్పా, కానీ బాగా ఆడుతున్నాడు, తన గేమ్ తను ఆడుతున్నాడు, ఇంకా బాగా ఆడితే ఖచ్చితంగా గట్టి పోటీ కూడా ఇస్తాడు, నిఖిల్కి అయితే ఇస్తాడు. వాళ్ళిద్దరి మధ్య, నిఖిల్ గౌతమ్ మధ్య ఎవరైనా గెలుస్తారనే మాదిరిగా ఉంది. ఎమోషనల్ పరంగా డౌన్ అయ్యేది నిఖిల్ మధ్య గట్టి పోటీ ఖచ్చితంగా ఉంటుంది. గౌతమ్ నిఖిల్ మధ్య కూడా బయట ఎగ్జాక్ట్గా అదే కదా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కదా మంచి పోటీ నడుస్తూ ఉంది, నువ్వా నేను అన్నట్టు ఉంది. సో అదే చెప్పాడు, బయలు చెప్పాడు, పర్ఫెక్ట్గా గెస్ట్ చేసాడు అనిపించింది. ఇక ప్రేరణ అయితే మాట మార్చుకుంటే బెటర్, లేకపోతే టాప్ 5 ఉండకపోవచ్చు అని కూడా ఆవిడకి మైనస్ అదే. ఇంకా ఎట్లా చెప్పాడు మరి. ఇంకోటి ఏంటంటే, మరి మీ టాప్ 5 ఎవరంటే గౌతమ్, నిఖిల్, నబిల్ కరెక్ట్ అంట, ఆ 3 ప్లేసులు ఓకే. రోహిణి ఉండాలని ఆయన పర్సనల్ ఒపీనియన్. మిగిలిన ఎవరంటే పృథ్వీ అవుట్ అయిపోతాడని చెప్పాడు, ఆల్రెడీ అయిపోయినాడు కదా. విష్ణు, ప్రేరణకు కూడా కష్టమే అని చెప్పాడు. సో మొత్తానికి టేస్టీ తేజ్ చాలా తెలివిగా చెబుతాడు, బయట ఉన్నది గెస్ట్ చేస్తాడు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుందని అంచనా వేసుకుని ఆట ఆడతాడని చెబుతూ ఉంటాను కదా నేను ఎప్పుడు, ఎగ్జాక్ట్గానే మళ్ళీ పర్ఫెక్ట్గా అనలైజ్ అయితే చేస్తా ఉన్నాడు, ఆ ఇంటర్వ్యూలో చెబుతా ఉన్నాడు. సో ఇది మరి వాళ్ళకి సంబంధించి అయితే నామినేషన్ డైరెక్ట్ అయిపోయిన తర్వాత ఈ ఏంటది ఓట్ అప్పీల్ కోసం ఉన్న, ఇంకోటి ఏంటంటే సెకండ్ ఫైనలిస్ట్ కోసం అయితే రచ్చ నడుస్తుంది. అక్కడ కూడా 1-2 అనేది గట్టిగానే అవుతున్నాయి అంట. మరి దానికి సంబంధించి మనకు ప్రోమో రాగానే మా ఫుల్ డీటెయిల్గా అనలైజ్ అయితే చేసుకుందాం. థ్యాంక్ యూ.